శాంతం కరుణాలయం 23 సంవత్సరాలుగా 10,000 మందికి వారి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. వీరు ఆశ్రయం కల్పించి చదివించిన పిల్లలంతా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు. ఎవరు వేస్ట్గా బయట తిరుగుతామన్నోళ్ళు లేరండి. అందరూ పని చేసుకుంటున్నారు, చక్కగా బాగున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవి చూద్దాం. పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే
మనం చూసినవన్నీ కూడా మిగతా అంశాలు. మనం ఏదైనా కరికులంలో రాస్తే 1 2 3 అని రాస్తాము. నేను ఆ 1 2 3 మాత్రమే చెప్పాను. మిగతా 4 నుండి 100 వరకు మనం ఇప్పుడు చూసాము. అలాగే వారిని సత్కరించాల్సిందిగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వారు అలాగే వారితో పాటుగా శ్రీమతి అంజలి గారు, వెరీ ఫేమస్ టీవీ యాంకర్. వారు ఒక ఇంటర్వ్యూ చేస్తే ముందు వెనక సైడ్లన్నీ కూడా మొత్తం గాలించి వదిలేస్తారు. అంజలి గారు, ప్లీజ్ వెల్కమ్. అంజలి గారిని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం టీవీస్లో. సార్ కమ్, మిడిల్ వరకు రండి సార్. అంజలి మేడం, జాక్ లెమాకస్ గారిని అంజలి గారు శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి సార్ మెమెంటోతో కూడా సత్కరిస్తున్నారు. లతారాజా ఫౌండేషన్కి సంబంధించినటువంటి 50 years చెక్ని, 50,000 రూపీస్ చెక్ని వరప్రసాద్ రెడ్డి సార్ అందించారు. అంజలి గారు 50,000 క్యాష్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక మాట మీరు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఒక యాంకర్ ఇంకొక యాంకర్ని పట్టుకుంటే ఇట్లనే ఉంటుంది రండి. టీవీలో కలుసుకున్నప్పుడు అసలు సప్పుడే ఉండదు, ఇట్లనే స్టేజ్ల మీద కలిస్తేనే లొల్లి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన వరప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి నేను రావడం, ఈ కార్యక్రమానికి రావడం, ఇన్ని రోజులు రాలేకపోయినందుకు బాధగా అనిపిస్తోంది సార్. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. మీ వల్ల నేను ఇక్కడ రాగలిగాను. చాలా సంతోషం. మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈరోజు ఇలా చూస్తూ ఉంటే వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అని అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రసాద్ రెడ్డి సార్, మీ స్పందన. గోతాల బాబా గారికి కిరీటం నప్పలేదు. ఆయన చేస్తున్న సేవకి రాజా ముచ్చటపడి కిరీటం పెట్టాడు. కానీ మనందరి హృదయాల్లో ఆయనకి ఇంతకన్నా పెద్ద కిరీటం పెట్టాలి. ఇక్కడ ఉన్న ఇద్దరు యాంకర్స్ అద్భుతంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తా అంటే, రాజా మీ హృదయాల్లో ఈ సేవాభావాన్ని ఇంకించడానికి, వాళ్ళకున్నటువంటి మాటల పదును మీ మనసులో నిలిచిపోతాయని, అది విని సమాజంలో సేవ చేయదగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని గుర్తు చేయడానికే సమర్థవంతమైనటువంటి సుజాత గారిను, లేకపోతే స్వప్న గారికి వాళ్ళు లేరు కనుక ఆమె రాలేదు, అమ్మాయి అంజలి, వీళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వాక్చాతుర్యం ఉంది. అది కూడా చాలా అవసరం. మనకున్నటువంటి అనేక ఇతిహాసాలు, పురాణాలు ఎవరో సుఖమహర్షి చెప్పకపోతేనో, వ్యాసుడు చెప్పకపోతేనో తెలిసేవి కావు. వాళ్ళు కూడా ఈ సేవలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మా రాజాకి ఇంత మంచి ఆలోచనలు రావడానికి భగవంతుడు కృపే కాకుండా ఆయన శ్రీమతి లత, ఆవిడ కూడా ఒక పెద్ద స్ఫూర్తి. వారి పిల్లలు ఇద్దరు కూడా, వాళ్ళ అమ్మాయిలు ఆయన చేదోడు వాదోడుగా ఎంతో చేస్తారు. ఆ కుటుంబమే సేవా తత్పరత కలిగిన కుటుంబం. ఆయనకున్న స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే. ఇక్కడే ఉన్నారు సిద్ధోజీ, ఆయన మహా అకాడమిషియన్. అవన్నీ పక్కన పెట్టి ఈ సేవలో భాగంగా సిద్ధోజీ, ఆయనకి ఒక మంచి స్నేహితుడు బాబురావు ఎక్కడో ఉన్నారు, నాకు కూడా ఆయన వైద్యం చేశారు. ఇంతమందిని కూడగట్టుకొని
ఒక 100 మంది టీంతో వచ్చి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. సేవ చేసే వాళ్ళకి సేవ చేయడం, అది ఎలా చెప్పాలో తెలుగులో దాన్ని ఏమనాలంటే సేవకు సేవ అనే వాళ్ళని సావొత్తి ఇవ్వాలో సేవ అనాలో తెలియదు. అలాంటి రాజా గారికి మరింత ఆరోగ్యం, ఓపిక, ఉత్సాహం ఉంటే ఇలాంటి సేవాతత్వాలను చాలామందిని గుర్తించి మనందరికి పరిచయం చేసి మళ్ళీ 100 మందిలో కనీసం 10 మంది అయినా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ సేవలో మీకు తోచిన సహాయం చేయగలిగితే వారు మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది. మనిషికి డబ్బు కేవలం కొద్దిపాటి సుఖాన్ని ఇస్తుంది. సుఖం వేరు, ఆనందం వేరు, ఆహ్లాదం వేరు. ఆహ్లాదం కావాలంటే లలిత కళలు, నిజమైన హృదయంలో ఆనందం కావాలంటే సేవే. సుఖం కాదు, సుఖానికి ఆనందానికి తేడా ఉంది. ఇలాంటి పుణ్యమూర్తులకి సేవ చేస్తే, గుర్తిస్తే ఆనందం కలుగుతుంది. మీ అందరికీ నా అప్పీల్ ఏమిటంటే, వచ్చిన వాళ్ళు ఎంతో మీకు తోచినంత, 1 రూపాయి అయినా ఎంతైనా సరే, కనీసంలో కనీసం భావసారూప్యం కలిగి ఇది చేస్తే మంచిదన్న ఆలోచన కానీ 10 మందికి చెప్తే అదే చాలు. డిస్పైట్ గవర్నమెంట్ వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. అన్నీ గవర్నమెంట్ చేయాలని వీలు పడదు, చేయలేరు. వాళ్ళకున్నటువంటి ప్రయారిటీసు, వాళ్ళకున్న ప్రాధాన్యాలు వేరు. వాళ్ళు ఆ సీట్లో ఉండాలంటే కొన్ని ఉచితాలు ఇచ్చి కాలం గడపాలి. నిజానికి అవసరమైనటువంటి ఇలాంటి నిర్భాగ్య వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళకి ఆ సమయం ఉండదు, అవకాశం ఉండదు. కనుక ఇది ప్రజల బాధ్యతగా భావించి మన చుట్టూ ఉన్న సమాజం కొంచెం మెరుగైన సమాజంగా వస్తే అది మనందరికీ చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈశ్వరోముంటూ కొంతమంది ఉంటే మనం సుఖపడలేము. మన చుట్టూ ఉన్న సమాజానికి మనం చేయదగ్గంత మనం చేయడం చాలా అవసరం. అన్నిటికీ ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. నమస్కారం. వీరికి ఇందాక సుధీర్ ఫౌండేషన్, శాంతమ్మ కాదు శాంతం, సుధీర్ ఫౌండేషన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ నేను సహాయం చేస్తాను. ఇది చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శాంతం ఫౌండేషన్ వారికి, సుధీర్ ఫౌండేషన్ వారికి సార్ సహాయం చేస్తానన్నారు. నన్ను మాత్రం చెప్పొద్దన్నారు. నేను ఎవరికి చెప్పలేదు, మీరు కూడా వినలేదు. జాక్ లమకస్ సార్ 2 మాటలు మా కోసం, ఒక 2 minutes మీరు మాట్లాడాలి. మొట్టమొదటిగా నాకు ఈ ఫౌండేషన్ నుండి ఫోన్ వచ్చినప్పుడు నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఫోన్లు చేసి మీకు అవార్డులు వచ్చాయి అది ఇది అని అంటారు. అయితే ఇది కూడా అలాంటిదేమో అనుకొని నేను వెంటనే నమ్మలేదు. కానీ తర్వాత కొందరు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత దీని గురించి తెలుసుకున్నాను. అయితే ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత అది దీపస్తంభం పైన పెట్టలేని పరిస్థితిలో ఆ స్థలమంతా ఇంకా చీకట్లోనే ఉంటుంది. అయితే ఆ దీపస్తంభంపై వెలిగిన కొవ్వొత్తి కానీ దీపాన్ని కానీ పెడితేనే ఆ చుట్టుపక్కల ఉన్న చీకటి వెలుతురుగా మారుతుంది. ఈరోజు లతారాజా ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ పని ఆ వెలిగిన దీపాలను దీపస్తంభాల మీద పెట్టడమే. వీరు చేస్తున్న ఈ పనికి మేము చాలా రుణపడి ఉన్నాము. మరి ముఖ్యంగా ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ లతా గారు హ్యాస్ సంక్ ఇన్ టు అస్. మేము చేస్తున్న ఈ పనిని ఈ రోజు నుంచి వారి యొక్క స్ఫూర్తితో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఇంకా ఉత్సాహంతో ఈ పనిలో మేము పాల్గొంటాము. మాకు చాలా సందర్భాల్లో మేము ఎదుర్కొనే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ దీనివల్ల మేము నిరసించిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇటువంటి
ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఆర్గనైజ్ అవుతాయో దాని వలన మాకు మళ్ళా స్ఫూర్తి అందుతుంది. మేము చేసేది సమాజానికి అందుతుంది, సమాజం దాన్ని గుర్తిస్తుంది అని మాలో స్ఫూర్తిని పెంచుతుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు Latha Raja Foundation for acknowledging us and honoring us. May God bless this foundation and its intentions. Thank you one and all. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం ఉండాలి సార్. మీరు శ్రీమతి వనజాక్షి మేడం గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ పిఎస్ఎన్ మూర్తి గారు ఐడిఏఎస్ వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వనజాక్షి మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. కరెన్సీ నోట్ని ప్రజెంట్ చేయాల్సిందిగా వనజాక్షి మేడంని కోరుతున్నాను. సార్ కొంచెం ఇటు రండి సార్ మిడిల్లోకి. సర్టిఫికెట్ని పిఎస్ఎన్ మూర్తి గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఐడిఏఎస్కి సంబంధించినటువంటి పిఎస్ఎన్ మూర్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.